2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో కిసాన్ రైల్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. అంటే ఆహార పంటలు, ఆహారేతర పంటలు, ఉద్యానవన పంటలని 3 రకాలు ఉంటాయి. ఉద్యానవన పంటల్లో పూలు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ ఇవన్నీ ఉంటాయండి. అంటే ఈ పూలు, పండ్లు, కూరగాయలు తొందరగా చెడిపోయే స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి ఈ పంటలు పండించిన రైతులు నష్టపోయే ప్రమాదం ఎక్కువ కాబట్టి ఉద్యానవన పంటలను పండించిన రైతులను ఆదుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందే కిసాన్ రైల్కి. మరి వాస్తవానికి మొదటి కిసాన్ రైలు 2020 ఆగస్టు 7న కిసాన్ రైలు స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే మహారాష్ట్రలోని దేవ్లాలి, అంటే నాసిక్ సమీపంలో ఉన్న దేవ్లాలి. మరి నాసిక్ సమీపంలో ఉన్న దేవ్లాలిలో ఎందుకు స్టార్ట్ అయింది కిసాన్ రైలు అంటే నాసిక్ చుట్టుపక్కన అనేక పూల తోటలు ఉన్నాయి. అంటే పూలు, పండ్లు, కూరగాయలను మనం ఉద్యానవన పంటలు అంటున్నాం. ఇవి చెడిపోయే గుణం ఉంటుంది కాబట్టి కిసాన్ రైలు కింద త్వరితగతిన అంటే త్వరితగతిన మార్కెట్లకు చేర్చటం అండి. అంటే కిసాన్ రైలు మొత్తం కూడా ఏసీ బోగిలతో కూడుకొని ఉంటుంది, కూల్ బోగులతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఉద్యానవన పంటలు చెడిపోయే స్వభావం తక్కువగా ఉంటుంది. అంటే మహారాష్ట్రలోని దేవులాలిలో ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయిన కిసాన్ రైలు మరుసటి రోజు బీహార్లోని దానాపూర్కు 6 గంటల 45 నిమిషాలకు చేరుకుంది. ఇది 2021 బడ్జెట్లో ఈ పథకం అనౌన్స్ చేశారు. ఆగస్టు 7న స్టార్ట్ అయింది. దాదాపు దీని మొత్తం ఈ కిసాన్ రైలు 1519 కిలోమీటర్లు ప్రయాణం చేసిందండి. దీనికి పట్టిన సమయం 31 గంటలు. అంటే 1519 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 31 గంటల సమయం తీసుకుంది.